ప్రైజ్ లాడండి. ఓపెన్ యువర్ హార్ట్ షేర్ జీసస్ లవ్ ప్రోగ్రామ్కి క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ చర్చి నుంచి పాస్టర్ సాల్మన్ రాజు గారు ఈరోజు మనతో తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి వస్తున్నారు. ఎన్టీ రామారావు గారి సినిమా వస్తే వెళ్ళి ఫస్ట్ షో చూసి ఇక జీవితమే ధన్యమైపోయిందన్నట్టుగా ఫీల్ అయ్యేటప్పుడు సినిమాలు మానేయాలనుకున్నాం అని చాలా గట్టిగా అనుకునేవాడు. తెల్లారి మళ్ళీ వెళ్ళిపోయాడు. నా వల్ల అవలేదు. మద్రాసు నుంచి దైవజనుడు చెప్పాడు, నీ 12వ సంవత్సరంలో నేను నిలబెట్టి నేను వాడుకున్నాను. నేను షాక్ అయిపోయినా, గుండె పగిలిపోయింది. ప్రైజ్ లాడండి. ప్రైజ్ ది లార్డ్. ఓపెన్ యువర్ హార్ట్ షేర్ జీసస్ లవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. థ్యాంక్ యూ మా. ఓపెన్ యువర్ హార్ట్ షేర్ జీసస్ లవ్ కి మనల్ని ఆహ్వానించినందుకు మరి కీర్తన టీవీ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ జీవిత సాక్ష్యాన్ని కీర్తన టీవీ వీక్షకులతో పంచుకునే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం సార్. తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకి కృతజ్ఞతా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయినా ఈ దాసుని యొక్క సాక్ష్యమును ప్రభా పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన కీర్తన టీవీ ఛానల్ వేదికను బట్టి నీకు వందనాలు ప్రభా. మొదటిగా నీ సన్నిధిని మేము ఆహ్వానించుకుంటున్నాం. మా మధ్యకి రండేసయ్యా, నీకు వందనాలు. ఈ సాక్ష్యమును ప్రభా తండ్రి సమస్త ప్రజలకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మీరు దీవించబడుచున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి పూర్తిగా మమ్మల్ని స్వాధీనంలో తీసుకొని నాయనా తండ్రి నీ నామ ఘనత కొరకే సమస్తమును జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సార్, మీరు ఎప్పటి నుంచో సేవలో ఉన్నారు కదా, అవునమ్మా. కన్వర్ట్సా లేదా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండా? మేము బై బర్త్ క్రిస్టియన్ ఏమో. మాది ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్. అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేను పెరిగాను. మా అమ్మ వాళ్ళు ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్. ఆర్సిఎం లో కూడా స్ట్రాంగ్ బిలీవర్స్ అన్నమాట. అయితే మా అమ్మమ్మ నన్ను ఎక్కువగా భక్తి జీవితంలో నేను నడవడానికి కారణం అమ్మే. చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్సిఎం ఫెయిత్ లోనే నేను పెరిగాను. నా విషయంలో మా అమ్మమ్మ యొక్క ప్రభావం పూర్తిగా ఉంది. ఆమె ప్రతిరోజు చర్చికి వెళ్ళేటప్పుడు, చిన్నప్పటి నుంచి నేను ప్రతిరోజు చర్చికి వెళ్ళేవాడిని. ఆమె నాకు భక్తి జీవితాన్ని నేర్పించింది. తర్వాత మా మేనమామలు కూడా నా గురించి ఎక్కువ బాధ్యత తీసుకొని నేను దైవికంగా ఎదగటానికి, అలాగనే అనేక విషయాల్లో వారి యొక్క పాత్ర ఉంది. మా అమ్మమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తుండేది నాకు, బాబు నువ్వు పుట్టినప్పుడు 8వ రోజు నేను మందిరానికి తెల్ల బట్టలేసి తీసుకుని వెళ్ళి ఫాదర్ చేతిలో పెట్టి నేను నిన్ను దేవునికి ప్రతిష్ఠించానని చెప్తుండేది. ఆ మాటలు నా హృదయంలో ఎప్పుడు నిలబడిపోయాయి. నేను ఆర్సిఎం ఫెయిత్ లో ఉండటం వల్ల ఫాదర్ అవ్వాలనే ఒక ఆశ ఉండేది. కానీ నేను చదువుకోలేదు. 5వ తరగతి మాత్రం చదువుకున్నాను. ఫాదర్ అవ్వాలంటే కనీసం 10th క్లాస్ చదువుకోవాలి. కాబట్టి ఒకవేళ నేను 10th క్లాస్ చదువుకుంటే ఖచ్చితంగా ఫాదర్ అయ్యేవాడిని. చిన్నప్పటి నుంచి ప్రతిరోజు చర్చికి వెళ్ళటం వల్ల, చర్చిలో పరిచర్య చేయటం వల్ల, ఫాదర్ కి సపోర్ట్ గా ఉండటం వల్ల నాకు ఆర్సిఎం ఫాదర్ అవ్వాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది, ఆశ ఉండేది. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ కదా మీది. అవును. ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ అంటే మరియమ్మ తల్లిని ఎక్కువగా పూజిస్తారు. అవును. మీరు నిజమైన దేవుడు జీసస్ అని ఎలా తెలుసుకున్నారు? అంటే మరియమ్మ తల్లిని పూజించడం అనేది ఏం కాదు కానీ, అంటే మరియమ్మ తల్లిని గౌరవ భావంతో చూస్తారు. అయితే అది అలాగా కన్వర్ట్ అయిపోయింది. అది అంటే ప్రజలు ఇప్పుడు బైబిల్ మిషన్ దేవదాసాయి గారు ఉన్నారు. దేవదాసాయి గారిని పూజించమని ఆడికెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ ఎవరు చెప్పరు. అవును. కానీ ఆడికెళ్ళినటువంటి వాళ్ళు ఆడికెళ్ళటం, మట్టి తీసుకోవటం, లేకపోతే అక్కడ పువ్వులు తీసుకెళ్ళటం అలా జరుగుతుంటది. అలాగనే మరియమ్మ తల్లిని పూజించండి అనేటువంటిది ఆ కాన్సెప్ట్ లేదు, కానీ అది అలాగా వచ్చేసింది. అది సరే. ఏదేమైనప్పటికీ కూడా అందులో కొంతమంది సెయింట్స్ అని ఉంటారు. అందులో ఆర్సిఎం లో సెయింట్స్ అంటే ప్రభు కొరకు జీవించి హతసాక్షిణులు కావచ్చు, లేదా దేవుని చేత బలంగా వాడబడిన వాళ్ళు కావచ్చు. వాళ్ళ యొక్క ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళ చరిత్ర చెప్తుండేవాళ్ళు. ఇలాగా సెయింట్ థామస్ ఉన్నారు, ఆయన ఇండియాకి వచ్చాడు, వచ్చేసి కేరళలో ఇలా సేవ చేశారు, తర్వాత మద్రాసులో ఇలాగ చనిపోయాడు, ఇలాగ హతసాక్షిగా మార్చబడని ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఆ చరిత్ర చెప్తుండేవాడు. అలా చరిత్ర చెప్తున్నప్పుడు నేను నా చిన్నతనంలోనే ఆ మాటలు నా హృదయంలో బాగా పడిపోయాయి. నేను కూడా దేవుని కొరకు ఒక సెయింట్ గా మారాలి, లేకపోతే సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళేసి దేవుని వాక్యం ప్రకటించాలని ఒక ఆశ ఉండేది.
అయితే ఫాదర్‌గా నేను కాలేకపోయాను గానీ, దేవుడు నా ఆశను మరొక విధంగా తీర్చాడు. హ్మ్. మీరు అడవి ప్రాంతాలకెళ్ళి సువార్త ప్రకటిస్తారని విన్నాము. మీరు అడవి ప్రాంతాలకి ఎలా వెళ్తారు సార్? అక్కడ వాళ్ళు మీరు ఆహ్, చెప్పిన మెసేజ్‌లు వింటారా అసలు? అంటే అడవి ప్రాంతాలకు వెళ్ళక ముందు నా రక్షణ సాక్ష్యం మీతో షేర్ చేసుకోవాలి. నేను ఎలాగా రక్షించబడ్డాననేది నేను మొట్టమొదటి చెప్పాను కదా! నేను ఆర్‌సీఎం బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పాను. ఆర్‌సీఎం బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా నుంచి నేను ప్రభువులోకి ఎలాగొచ్చాననే దాని గురించి చెప్తాను. నేను నా 16వ సంవత్సరం వరకు ఆర్‌సీఎం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాను. నాకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ప్రకాష్ బాబు అని బెస్ట్ ఫ్రెండ్. నాకు మా అమ్మమ్మ సినిమాలు చూడటం అంటే ఏంటో నాకు తెలియకుండా పెంచింది మా అమ్మమ్మ. ఆర్‌సీఎం బ్యాక్‌గ్రౌండ్ అనేసరికి. అయితే మా అమ్మమ్మ యొక్క కంట్రోల్ నుంచి నేను ఎప్పుడైతే బయటకొచ్చానో, మా అమ్మ, నాన్నోళ్ళ దగ్గర ఉండటం మొదలుపెట్టిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు చూడటం అలవాటయింది. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ప్రకాష్ బాబు అని. అతను 'ఎన్టీ రామారావు' గారికి వీరాభిమాని అన్నమాట అప్పట్లో. 'ఎన్టీ రామారావు' గారి సినిమా వస్తే ఎళ్లి ఫస్ట్ షో చూసి ఇక జీవితమే ధన్యమైపోయిందన్నట్టుగా ఫీల్ అయ్యేటోడు. ఒకరోజు అన్నతో నేను మాట్లాడుతున్నప్పుడు, అన్న నాకు చెప్పిన మాట నేను సినిమాలు చూడటం మానేశాను అన్నాడు. నేను షాక్ అయిపోయాను. అదేంటన్నా నువ్వు సినిమాలు చూడటం మానేయటం ఏంటి? ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయి చూడాల్సినయి అని చెప్తే, అన్న తన రక్షణ సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మన బ్రదర్స్ కొంతమంది చెన్నై వెళ్లారు. దైవ సేవకులు డాక్టర్ మోరిస్ సిరిల్ అని ఒక గొప్ప దైవజనుడు. ఈ మధ్య ఆయన చనిపోయాడు. అసలు అద్భుతమైన ప్రవక్త అన్నమాట ఆయన. ఆయన మద్రాసులో మీటింగ్ జరుగుతుంటే గుంటూరు నుంచి రాబర్ట్ గారు, ఆయన నాయకత్వంలో ఒక 10 మంది టికెట్లు రిజర్వేషన్ చేసుకొని బయలుదేరారు. అయితే ఒకళ్ళకి వెళ్ళటానికి సెలవు దొరక్క క్యాన్సిల్ అయ్యారు. క్యాన్సిల్ అయితే ఈ ప్రకాష్ అన్న ఫ్రెండ్ ఒక అతను "మేము ఇట్లా చెన్నై వెళ్తున్నాం వస్తావా నాతో పాటు" అంటే ఇతను చెన్నై వేరే ఉద్దేశంతో వెళ్ళాడు. ఆ చెన్నైలో అంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చెన్నైలో ఉండేది. కాబట్టి ఈ సినిమా వాళ్ళని చూడొచ్చు అనే ఉద్దేశంతో అతను వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత అతను అనుకుని వెళ్ళింది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. ఆ మీటింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత, ఆ స్పిరిచ్యువల్ వాతావరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇక 5 రోజులు ఆ వాక్యం వింటూ, ఆ ఆరాధనలు ఏకీభవిస్తూ, మోరిస్‌లో గారి యొక్క వాక్యం గుండెల్ని పిండేస్తదనమాట. ఆయన మెసేజ్‌లు దాదాపుగా ఒక 1 అవర్ మెసేజ్ అంటే, కనీసం 10 నిమిషాలు కళ్ళంటి నీళ్ళతోనే వాక్యం చెప్తారు. ప్రత్యేకంగా భారతదేశం పట్ల ఆయనకున్న భారం గురించి నేను తర్వాత మెసేజ్‌లు విన్నాననమాట. తర్వాత ఆయన కలకత్తా వస్తే ఆయన వెళ్ళాను. అసలు ఆ దైవజనుడు ఫేస్ టు ఫేస్ చూసాం. తర్వాత హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు కూడా నేను వెళ్ళాను. సరే 5 రోజులు ఇతనికి ఆ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేశాడు. రాత్రి పగలు అలవాటు లేని మొట్టమొదటి అనుభవం. ఐదో రోజు అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఒక స్వరం వినపడుతుంది. "నా కుమారుడా లేచి వెళ్ళు అభిషేకం జరుగుతుంది." మోరిస్‌ల గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, "నువ్వు ఎవరినైతే అనాయింట్ చేస్తావో నేను వాళ్ళని బలంగా నా సేవలో వాడుకుంటాను" అని వారికి ఇచ్చినటువంటి ఆహ్, దేవుని యొక్క మాటను బట్టి ఎక్కడికెళ్ళినా సరే 5 రోజులు క్రూసైడ్స్ పెట్టటం, మంచిగా బైబిల్ తరబేతి ఇవ్వటం, దేవుని భారాన్ని షేర్ చేసుకోవటం, తర్వాత 5 రోజు అందరిని ఆయిల్‌తో అనాయింట్ చేసేవాడు. అయితే అనాయింటింగ్ ప్రేయర్ జరుగుతుంది. ఆయన ఆయిల్‌తో అనాయింట్ చేస్తున్నప్పుడు కొంతమంది గాలిలో లేచిపోయినట్టు పడిపోయేవాళ్ళనమాట. అయితే ఇతను ఆహ్, నా ఫ్రెండ్ ప్రకాష్ బాబు అని చెప్పాను కదా! తనకు అలవాటు లేకపోవడం వల్ల ఆ రోజు నిద్రపోతున్నాడు. చెట్టు కింద పడుకొని. ఒక స్వరం వినపడిందంట. "కుమారుడు లే అభిషేకం జరుగుతుంది ఎళ్ళు" అని. లేచి చూసాడు ఎవరు కనపడలేదు. ఎవరు కనపడలేదని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళా స్వరం వినపడిందంట. మళ్ళా లేచి చూసాడు ఎవరు కనపడలేదు. మళ్ళా అలా 3 సార్లు జరిగిందంట. 3 సార్లు జరిగితే లేచి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ వేల మంది ప్రజల్లో ఇతను చివరి 10 మందిలో, 20 మందిలో ఒక వ్యక్తి అనాయింట్ చేసుకున్నాడు. అతను చర్చికి రమ్మని చెప్పలేదు. నాకేం చెప్పలేదు. కానీ ఆ మాట నా గుండెలో పట్టుకుంది. ఏంటి? నాకులాగా సినిమాలు చూసే వ్యక్తితో దేవుడు మాట్లాడాడా? ఆర్‌సీఎంలో సెయింట్స్‌తో మాట్లాడతాడు అని నాకు తెలుసు. అంటే బై ఫెయిత్ అందులోంచి వచ్చాను కాబట్టి. నాకులాగా సినిమాలు చూసే ఈ వ్యక్తితో దేవుడు ఎలాగ మాట్లాడాడు? ఒకవేళ ఇతనితో మాట్లాడితే దేవుడు నాతో కూడా మాట్లాడతాడా? నేను కూడా దేవుని స్వరం వినాలి అని ఒక ఆశ నాలో కలిగింది. నేను అన్నాను, "అన్న మరి నువ్వే చర్చికెళ్తావు? నువ్వు వెళ్ళే చోట నన్ను కూడా తీసుకెళ్ళు" అని అడిగాను. చర్చికి రమ్మని కూడా ఏమి అడగలేదు. ఏజ్ ఎంత సార్? అప్పుడు 17వ సంవత్సరం. 10. 17వ సంవత్సరం. సరే తీసుకెళ్ళాడు. నా అదృష్టం ఏంటంటే ఆ సమయంలో అక్కడ
40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కరెక్ట్‌గా 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగే టయానికి మేము అక్కడికి వెళ్ళటం. ప్రతిరోజు చర్చికి వెళ్తాం. అంతకుముందు నా జీవితం ఎలాగుండేదంటే ఒక్క సంవత్సరమే. అంటే 16-17 సంవత్సరాలు. ఒక సంవత్సరం ప్రతిరోజు సినిమా చూసేవాడిని. సినిమా హాల్‌కెళ్ళి. పగలు పని చేసుకోవటం, సాయంత్రం సినిమాకెళ్ళటం. నేను అనుకునేవాడిని కొన్నిసార్లు డబ్బులు లేనప్పుడు సినిమాలు మానేయాలనుకున్నాను. అని చాలా గట్టిగా అనుకునేవాడిని. తెల్లారి మళ్ళీ ఎళ్ళిపోయేవాడిని. నా వల్ల అవ్వలేదు అది. అటువంటి ఒకరోజు మా అమ్మ అంది, "ఎంత కాలానికి నువ్వు మాతో కలిసి భోంచేస్తున్నావురా" అంది రాత్రి పూట. అంటే మీరు అర్థం చేసుకోండి. దానికెంత బానిసనయిపోయాను. కానీ నా ఫ్రెండ్ ప్రకాష్ కూడా అట్లాంటి వాడే. ఇతనితో దేవుడు మాట్లాడాడు. అతనితో మాట్లాడితే దేవుడు నాతో ఎందుకు మాట్లాడాడు? నేను దేవుని స్వరం వినాలి. ఆశ కలిగి అన్నతో పడవటం జరిగింది. ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో మంచి ప్రార్థన అసలు ఎంత అద్భుతమైన ప్రార్థన జరిగేదంటే, అందరూ ఉపవాసం నుండి ప్రార్థన చేసేవాళ్ళు. నేను ఈ సినిమాలతో ఈ లోకంలో ఎండిపోయి ఎళ్ళిన వ్యక్తిని గదా! నాకు ఆ స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్ నాకొచ్చేది కాదన్నమాట. నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. ఒక ఆశతో వెళ్ళాను కదా! దేవుని స్వరం వినాలి, ప్రభువుని చూడాలి ఒక ఆశతో వెళ్ళాను. అందరూ ఆరాధన అయిపోయిన తర్వాత దర్శనాలు చెప్పేవాళ్ళు. వెలుగును చూసానని, సిలువను చూసానని, పావురం కనపడిందని ఇలాగా మంచి మంచి దర్శనాలు చెప్తుండేవాళ్ళు. నాకేమో కళ్ళు మూసుకుంటే ఆ డాన్సులు, తర్వాత ఫైటింగ్‌లు కనపడుతుండేయి. అరె బాబు! ఇదేంటి అసలకి అని చెప్పేసి ఎంత అందరూ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు. నాకు అసలు ఏడుపొచ్చేదే కాదసలు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి భారంతో ప్రార్థన చేసేవాడు. నేను కళ్ళు మూసుకొని ఎంత గట్టిగా ప్రార్థన చేసినా నాకు ఆ ఫైటింగ్‌లు కనపడుతుండే, ఆ డాన్సులు కనపడుతుండే. చాలా కష్టంగా ఉండేది. అలాగా 19 రోజులు గడిచిపోయాయి. 20వ రోజుకి మీరు నమ్మండి సిస్టరు చాలా నిరుత్సాహపడిపోయాను. ఇదేంటి? దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఊహించండి పక్కనోడితో దేవుడు నాతో మాట్లాడాడు. అంటే మీకు ఎట్లుంటది? అవును. చెప్పండి ఎట్లుంటది? ఒకరోజు కాదు రోజు చెప్తున్నారు. ఎట్లుంటది? అవును. అలాగా 19 రోజులు అయిపోయింది. నా జీవితంలో ఏం మార్పు రాలేదు. నాకేం దర్శనం కనపడలేదు. దేవదూతలు కనపడలేదు. వెలుగు కనపడలేదు. సిలువ ఏమీ కనపడలేదు. ఈ ఉపవాసం అయితే కఠినంగా ఉపవాసం ఉండి చేస్తాను. ఓకే. ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉన్న కఠినంగా ఉంటున్న ఉపవాసం. కానీ నాకేం రావట్లేదు. ఇదేంటి అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడలేడని చెప్పలేము. అందరితో మాట్లాడుతూ అందరూ చెప్తున్నారు. మరి ఎందుకని జరుగుతుందని 20 రోజు బాగా గుండెంతా బరువుతో నిండిపోయాను. ఏంది నాయన నువ్వు నాతో మాట్లాడు. అందరితో మాట్లాడుతున్నావు. మరి నాతెందుకు మాట్లాడట్లేదు? నువ్వు సినిమాలకెళ్లారా? ఈ 19 రోజుల సినిమాకి కూడా ఎళ్లారా? లేదమ్మా అసలు అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను మందిరంలో అడుగుపెట్టానో, మందిరంలో అడుగుపెట్టేటప్పుడు అనుకున్నా. అప్పుడప్పుడు కొన్ని ఇష్టమైనవి చూద్దాంలే అనుకున్నా. కానీ మందిరంలో ఎప్పుడైతే అడుగుపెట్టానో ఆటోమేటిక్‌గా నా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఇంకా దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మరలా ఇంక ఇప్పటి వరకు కూడా మరలా వెనక్కి తిరిగి చూడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కృప చూపించాడు. కాబట్టి కొన్ని సార్లు మన జీవితంలో ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి ఏంటంటే, చాలా సార్లు మనం మన జీవితాన్ని మనం మార్చుకోవాలనుకుంటాం కానీ అది సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం అవుతదంటే, పరిశుద్ధుల యొక్క సహవాసంలో మనం కలిసి నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఏ లోపాలున్నాయో, ఏ బలహీనతలున్నాయో వాటన్నిటి నుంచి మనం తెలియకుండానే బయటకొచ్చేస్తాం. సరే నేను 20వ రోజు బాగా నిరుత్సాహానికి గురైపోయాను. ఆ రోజు ఇక నాకు దుఃఖం ఆగదు. అప్పుడు నాకు ఏడుపొచ్చేది కాదు. ఆ రోజు బాగా కన్నీళ్లు గార్చి ఏంది నాయన నాతో ఎందుకు మాట్లాడవు అని అనుకుంటున్నప్పుడు, ఆ రోజు మద్రాసు నుండి ఒక దైవజనుడొచ్చాడు. మా పాస్టర్ గారిని ఇన్వైట్ చేయాలి. కానీ దేవుడు ఆయనతో మాట్లాడాడంట. "నువ్వు గుంటూరులో రాబర్ట్స్ అనే ఒక దైవజనుడు ఉంటాడు. ఆ చర్చికి వెళ్ళావని" చెప్పాడంట. చెప్తే అసలు రాబర్ట్ అనే ఎంతమంది ఉంటారో కూడా ఆయనకు తెలీదసలు. ఆయన గుంటూరు వచ్చి ఎంక్వైరీ చేస్తే నలుగురున్నారంట రాబర్ట్స్. మా పాస్టర్ గారికి కూడా తెలీదు నలుగురున్నారని. తర్వాత ఆ రోజు మా చర్చికి రావటం. ఆ రోజు ఆ దైవజనుడు నా తల మీద చెవిడి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో నింపబడ్డాను. తర్వాత మొట్టమొదటిసారి ఆయన ద్వారా ప్రవచనం ద్వారా నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడటం అంటే నేను మర్చిపోయిన విషయాలు నాకు చెప్పాడు ఆయన ప్రవచనంలో. నేను మర్చిపోయిన విషయాన్ని ఆ రోజు నాతో మాట్లాడాడు. అందులో ఒకటేంటంటే ఆర్‌సీఎం బ్యాక్‌గ్రౌండ్‌లో నేనున్నప్పుడు నేను డాన్ బోస్కోలో నేను టెక్నికల్ స్కూల్‌లో చదువుకున్నాను. అక్కడ కొన్ని ఫెస్టివల్స్ వచ్చినప్పుడు గ్రూప్స్ వైస్‌గా డివైడ్ చేసి ఒక్కొక్కళ్ళకి ఒక గ్రూప్‌కి అప్పచెప్పేవాడు. 3 గ్రూప్స్ అన్నమాట. చిన్న పిల్లలతో గ్రూపు, మధ్య వయసులో ఉన్న గ్రూప్, పెద్దోళ్ళతో గ్రూప్. చిన్న పిల్లల గ్రూప్‌లో అందరికంటే చిన్నోడిని నేనే. కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ నన్ను భక్తిగా పెంచింది కదా! ఆల్రెడీ
నాలో దేవుని కోసం బ్రతకాలని ఒక ఆశ, సువార్త లేని ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాలని ఒక ఆశ నా గుండెల్లో పడిపోయింది. అప్పుడు నేను 12వ సంవత్సరంలో దాదాపుగా ఒక 30 మంది ఫాదర్స్ ట్రైనింగ్ అయ్యేటటువంటి కొంతమంది. తర్వాత అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఒక 150 మంది. 200 మంది మధ్యలో నిలబడి 12వ సంవత్సరంలో నేను మెసేజ్ చెప్పాను. ఆచరించచ్చులని. ఆ! 12వ సంవత్సరంలో మెసేజ్ చెప్పాను. అప్పుడు నేనేం మెసేజ్ చెప్పానంటే, కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిగా మంది ఉన్నారు. కోత కోయడానికి పనివారిని పంపమని యేసయ్య చెప్పాడని ఆ మాట చెప్తే, అదయిపోయిన తర్వాత ఫాదర్ వచ్చి ఆశ్చర్యపోయాడు. నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడని ఆయన చెప్పాడు. నేను అది మర్చిపోయాను కదా! మర్చిపోతే ఆ రోజు మద్రాసు నుంచి దైవజనుడు చెప్పాడు. నీ 12వ సంవత్సరంలో నేను నిలబెట్టి నిన్ను వాడుకున్నానని. నేను షాక్ అయిపోయాను. గుండె పగిలిపోయింది. ఆ తర్వాత ప్రభువు చెప్పాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. రాబోయే రోజుల్లో నా సేవకు వాడుకుంటా అని చెప్పేసి ప్రభువు చెప్పాడు. తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి, బాప్తిజం తీసుకొని, ఇంకా రక్షింపబడినప్పటి నుండి మందిరానికెళ్ళినప్పటి నుంచి ప్రతిరోజు ఇక నాకు ఇల్లు, మందిరం తప్ప ఇంకేం తెలీదు. ఎళ్తే పనికెళ్ళటం, ఇంటికొస్తే మందిరంలో ఉంటాం. ఎక్కడ పరిచర్య ఉంటే అక్కడికెళ్ళిపోవడం. 17వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు. అప్పటి వరకి. అప్పుడు ఇంకా ఈ పరిచర్య గురించి ఇప్పుడు ఈ రోజుల్లో సేవ చేసేటువంటి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి. ఏందంటే, ఇప్పుడు అంతా కూడా సుఖాన్ని కోరుకుంటున్నారు. అలవాటు పడ్డారు కొన్ని అటువంటి సదుపాయాలొచ్చాయనుకోండి. కానీ అప్పట్లో ఇన్ని సదుపాయాలుండేవో, ఏదైనా ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులుండేవి కాదు. అప్పట్లో నేనేం చేసేవాడినంటే, ప్రతిరోజు ఎక్కడ కుటుంబ ప్రార్థనున్నా సరే, నేనే వెళ్ళిపోయి కరెంట్ స్తంభాలెక్కటం, కరెంట్‌కి వైర్లు ఎక్కించడం, ఇలా కరెంట్ కూడా ఉండేది కాదు. తర్వాత సైకిల్‌కి రూ. 2కి ఆహ్, అద్దె సైకిలనమాట. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా అద్దె సైకిల్ తీసుకోవాలంటే రూ. 2 కట్టాలి. దానికి కూడా ఒక రికమెండేషన్ చేయాలి. అప్పుడు ఇచ్చేవాడు కాదు. హ్మ్. అద్దె సైకిల్ ఇవ్వడానికి కూడా ఎవరోళ్ళు తెలిసినోళ్ళు చెప్తే ఇస్తారనమాట. ఆ అద్దె సైకిల్ తీసుకొని, అద్దె సైకిల్‌కి అటు ఇటు గొట్టాలు కట్టుకొని, ఎనక స్టాండ్ మీద యాంప్లిఫైయర్ పెట్టుకొని, మధ్యలో అడ్డు రాడ్ మీద లైట్లు, తర్వాత మైక్ స్టాండ్‌లు పెట్టుకొని, ఎక్కడ ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థన అంటే ఆడికెళ్ళటం, అక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం, మా పాస్టర్ గారు వచ్చేదాకా ప్రార్థన చేసుకోవటం. అప్పుడు పాటలు కూడా మట్టి రికార్డులనమాట. మట్టి రికార్డులు పెట్టుకొని పాటలు వినిపించుకుంటాం. అలాగా నేను ప్రభువులోకొచ్చినప్పటి నుంచి ఇక దేవుని పనే. మీరంత చిన్న వయసులో వచ్చారు ప్రభువులోకి. హ్మ్. అంటే మీ బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని ఎవరైనా ఉన్నారా? వాళ్ళేమన్నా సపోర్ట్ చేసేవాళ్ళా? అప్పటి వరకు మా ఫ్యామిలీ అంతా నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నారు. నేనెప్పుడైతే ప్రభువులోకొచ్చానో ఆటోమేటిక్‌గా మా ఫ్యామిలీ అంతా కూడా మా అమ్మ, నాన్న అందరూ బాప్తీసం తీసుకున్నారు. తర్వాత మా తమ్ముడోళ్ళు గూడా వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. అందరూ ఫ్యామిలీ అంతా కూడా నాకు మంచిగా అద్భుతమైనటువంటి సపోర్ట్ చేశారు. మరి మీ మ్యారేజ్ లైఫ్‌లో మేడం గారు కూడా కన్వర్ట్ అయ్యే వచ్చారా? అంటే దేవుడిలోకి మారే వచ్చారా? లేదు. హ్మ్. అది అదొక అద్భుతమైన విషయం ఏంటంటే, మా కుటుంబంలో పెద్దవాళ్ళు పాస్టమ్ గారిని ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళు పెళ్లి చేయాలని కన్ఫర్మ్ చేసుకొనొచ్చారు. ఆమె నేను ఎట్లాగో పాస్టర్ గారు కూడా రక్షణ పొందక ముందు అలాగనే భయంకరంగా సినిమాలు చూసేవాళ్ళు. సరే నేను ప్రార్థన చేసి ప్రభువా నీ చిత్తమైతే మరి వివాహం ముందుకెళ్ళడానికి సహాయం చెయ్యి. నీ చిత్తం కాకపోతే దీన్ని క్యాన్సిల్ చేయి ప్రభువా అని మా పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి దగ్గరికెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. పెద్దల ద్వారానే వివాహం జరిగింది. అద్భుతం విషయం ఏంటంటే నా పెళ్ళైన రోజు మా పాస్టర్ గారు రక్షణ పొందిందనమాట. ఓకే. అప్పటి వరకు ఆమె లోకల్ ఉండిపోయింది. ఎప్పుడైతే నాకు వివాహం అయిపోయిందో, వివాహం అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఆమె సినిమాలు చూడటం బంద్. మా పాస్టర్ గారు కూడా అనేవాళ్ళంట. "అమ్మాయి నువ్వు ఈ రకంగా సినిమాలు చూస్తున్నావు. మీకు వచ్చే మీ హస్బెండ్ నిన్ను ఈ రకంగా సినిమాలు చూపించడానికి అని మనకు వాళ్ళు ప్రవచనం చెప్పినట్టు చెప్పేవాళ్ళేమో." అదే జరిగింది. పెళ్ళైన తర్వాత ఒకరోజు సినిమాకి రమ్మని మా మరదళ్ళు అందరూ అడిగారు. నేను రానని చెప్పాను. కనీసం మా అక్కనన్న పంపించమన్నారు. నేను రాను, మీ అక్క రాదని చెప్పాను. దేవుని కృప వలన ఇంకా ఆ రోజు నుంచి పాస్టర్ గారు గాని, మేము గాని ఇక ప్రభువులో నడవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి మీ పిల్లలు సార్? మీ బాబు తర్వాత దేవుడు కనికరించి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఒక కుమార్తెను ప్రభువు ఇచ్చారు. ఇద్దరు బిడ్డలు కూడా దేవుని కృప వలన దీవించబడ్డారు. బాబు పూర్తిగా నాతో పరిచర్యలో ఉన్నాడు. సేవ చేస్తున్నాడు ఆ! బాబు కూడా. ఫుల్ టైమ్ సేవ.
కీర్తన టీవీ ఛానల్ మీరు చూసే ఉంటారు. చూసాము. ఆ! అంటే వీక్షకులకి తెలియాలి గదా! అందుకని ఓకే. ఓకే. అడుగుతున్నాం. హ్మ్. సార్ మీరు చాలా పాటలు రాశారు. అవును. ఇవి చాలా బావుంటాయి. ఆ! ఆ అంటే పాటలు రాయడంలో మీ అనుభవం ఏంటి? అంటే వాస్తవంగా నేను పాటలు రాయకూడదనుకున్నానండి. ఎందుకు సార్? పాటలు ఎందుకు రాయకూడదనుకున్నానంటే, నాకు చదువు లేదు. నాకు మాట్లాడటం కూడా తెలీదు. అయితే ఎప్పుడైతే దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చేయడం మొదలుపెట్టామో, ఇంకా బైబిల్ చదవటం మొదలుపెట్టినప్పుడు ఇలా మాట్లాడాలి. కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని గమనించేవాడిని. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు. అలాగా వాళ్ళు మాట్లాడుతున్న నేర్చుకున్నాను. మొట్టమొదటి నా మాట చాలా మొరటుగుండేది. సరే నాకు చదువు లేదు. చదువు లేదు గాబట్టి మనం నేను రాస్తే పాటలు ఎవరు పాడుకుంటారు? అయినా మనం రాయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది భక్తి జీవితంలో పర్వత శిఖరం మీద అనుభవం అంత ఎత్తులో ఉన్నటోళ్ళు రాసిన పాటలున్నాయి. అవి పాడుకుంటే ఆశీర్వాదం అని నేను ఇంట్లో అనుకున్నా. అనుకోని ఇంట్లో నుంచి రోడ్డు మీదకొచ్చిన తర్వాత ఒక పాట గుండెలోంచి బయటకొస్తుంది. ఎళ్లి దాన్ని కాగితం మీద రాసుకొని తమ్ముడు సీమోన్ పొడి నా పాటలే కాదు చాలా పాటలు ఆయన తనకి చదువు లేదు. కానీ మంచిగా పాటలు మన పాట రాసిస్తే ట్యూన్ చేస్తాడు. మీరు మొదటిగా రాసిన పాట ఏంటి సార్? మొదటిగా రాసిన పాట 'స్తుతియు ఘనత నీకే ప్రభు' అనే పాట రాశాను. అది ఇంకా పాట రికార్డ్ అవ్వలేదు. ఓకే. కానీ బాగుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చాలా పాటలున్నాయి నేను రికార్డ్ చేసిన పాటలు. ప్రభు చిత్తం త్వరగా రికార్డ్ చేస్తాను. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు సార్? దాదాపుగా 35 పాటలు రాశాను. 35 పాటలు 35 రాశారు. పాటలు రాశాను. ఓకే. 35 పాటలు రాశాను. వాటిలో ఒక ఇంచుమించుగా ఒక 23 పాటలేమో రికార్డ్ చేయమంటే మిగతాయి రికార్డ్ చేయాలి. మీ పాటలు బాగా అందరూ చర్చిల్లో పాడుకుంటూ ఉంటారు. విన్నాను నేను. చాలా ఆ! మంది చెప్పారు నాకు కూడా. దేవుని కృపమ్మ. అయితే నేను పాటలు రాయాలని రాయలేదు. కానీ ఒక్కొక్క టైంలో నాకొక బలహీనత అంటారో మరి లేకపోతే నా లైఫ్ స్టైల్ ఇదైండొచ్చు బహుశా. నాకు ఏ సమస్యొచ్చినా సరే ఎవరితో కూడా నేను షేర్ చేసుకునేవాడిని కాదు. ఎవరిని తిట్టినా సరే నన్ను పలానోళ్ళు తిట్టారని చెప్పుకునేవాడిని కాదు. ఎవరిని బాధ పెట్టినా దాన్ని నేను మనసులోనే ఇక నాకు, దేవునికి ఆహ్, లోపల పొందే ఆ బాధంతా గూడా గుండెల్లోని ఆ బాధంతా దేవునితోని చెప్పుకునేవాడిని. అలాగా నా పాటలు ఇవి గూడా ప్రతి పాట కూడా ఒక అనుభవమే. ప్రతి పాట కూడా ఒక అనుభవం. ఆ సిట్యుయేషన్‌లో దేవుడిచ్చిన అనుభవాన్ని పాట రూపంలో రాసేవాడిని. ఒకసారి చాలా డిప్రెషన్‌కి గురైపోయాను. మనుషులు పెట్టేటువంటి నిందలు, అవమానాలు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడే మాటలు హ్మ్, ఇక నేను సేవ చేయలేనేమో అని చాలా నిరుత్సాహంతో బాగా కృంగిపోయాను. అసలు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. నేను చెప్పాగా ఇప్పుడు నాకు ఈ ఏదైనా సరే ఇక దేవునితో తప్ప అని. కాబట్టి కొంతమంది మనుషులు సహజంగా మాట్లాడతారు గానీ హృదయాన్ని బాగా గాయం చేస్తారు. అవును. నాకు వచ్చేటువంటి కొన్ని పరిస్థితులు బట్టి నేను బాగా కృంగిపోయి ఆ రోజు రాత్రి పండుకున్న నిద్ర పట్టట్లేదు. హృదయం లోపల వేదన. తెల్లారుజామున లేచి మార్నింగ్ డివోషన్ చేసుకుంటున్నాను పాస్టర్ గారు నేను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మేము దేవుని సన్నిధిలో ఉన్నాం. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడాడు. ప్రభువు ఆ సమయంలో నాతో ఏం మాట్లాడాడో చెప్తే అది అతిశయంగా ఉంటది కాబట్టి నేను చెప్పను. చెప్పండి పర్లేదు. కాదులే అంటే వాస్తవంగానే కాదు. అంటే నేను నేను దేవుని దృష్టిలో ఎలాగున్నాను? దేవుడు ఎలాగ నన్ను వాడుకోబోతున్నాడనే విషయం కొంచెం చెప్తాను. ప్రభువు ఒక మాట చెప్పాడు. "నువ్వు నా హృదయానుసారుడవు" అన్నాడు. ప్రైజ్ లార్డ్. తర్వాత అందుకే నేను చెప్పనని చెప్పింది. మీరు అది మీ కొన్ని సార్లు సత్యాన్ని ఏందంటే చెప్తున్నారు సార్ అంతే. అంటే అట్లని కాదు. కొన్ని సార్లు ఏందంటే మనల్ని మనం ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటదని. తర్వాత ప్రభు కొన్ని విషయాలు చెప్పారు. అందుట్లో ఒకటేంటంటే రాబోయే దినాల్లో బలంగా నేను వాడుకుంటున్నాను. అదే సేమ్ టైమ్ అనేకమైన శోధనలు నీకొస్తాయి. నేను నీకు తోడుగా ఉంటాను. అని ప్రభు నాతో చెప్పారు. అలాగనే నా జీవితంలో ఎన్నో సమస్యలొచ్చాయి. నాకొచ్చిన ప్రతి శోధన నా జీవితానికి మేలు చేసే యోబు అంటాడు గదా! నేను శోధించబడిన పిమ్మట నేను సువర్ణంగా మార్చబడ్డానని. అలాగే నాకు కలిగిన ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది నా ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకెక్కటానికి నాకు సహాయపడ్డాయి.
అందులోనే దేవునికి దగ్గరైపోయాను. ఆ శోధనలోనే పరిశుద్ధత నేర్చుకున్నాను. ఆ శోధనలోనే వాక్యం నాకు బాగా అర్థమైంది. అలాగా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నన్ను ఎవరైతే బాధ పెట్టారో, గాయపరిచారో వాళ్ళ పట్ల నా హృదయం విపరీతమైన కృతజ్ఞతతో నిండిపోయింది. ఇప్పుడు ప్రభు మాట్లాడినప్పుడు ఒక పాట రాశాను. ఎంతో దుఃఖంతో, కలవరంతో ఉన్నాను. ఆ సమయంలో తెల్లారి లేచిన తర్వాత ప్రభువా! ప్రతిరోజు ఇలాగ నువ్వు మాట్లాడితే ఎంత బాగుంటది నాయనా అని అప్పుడు ఒక పాట రాశా. అనుదినము నీ స్వరం వినిపించుమయ్యా. ఊరికే జస్ట్ పాడతాను. ఇబ్బందేం లేదుగా? అయ్యో! పాడండి. అనుదినము నీ స్వరము వినిపించుమయ్యా. నీ సన్నిధి చే నడిపించుమయ్యా. నీవే నాకు తోడు నన్ను విడువకు యేసయ్యా. నన్ను విడువకు యేసయ్యా. నన్ను విడువకు యేసయ్యా అని అట్లాగా ప్రతి పాటకి ఇటువంటి ఒక ప్రతి సాక్ష్యం ఉంటదనమాట. అలాగా పాటలు నేను రాయలేదు. నా అనుభవాలే పాటలుగా రూపాంతరం చెందాయి అంతే. అంటే పాటలు రాసేంత నాలెడ్జ్ నాకు లేదు. సార్ జ్ఞానానికి, చదువుకి సంబంధం లేదు సార్. అది మీకు దేవుడిచ్చిన అంటే జ్ఞానం. అట్లనేం గాదు. ఎందుకంటే నేను పాటలు రాసిన తర్వాత చాలా మంది అడిగారు. "ఈ పాట నువ్వే రాసావా?" నేను రాశానని నమ్మలేదు. ఎందుకంటే నా బ్యాక్‌గ్రౌండు, నేను ఏ పరిస్థితుల నుంచి దేవునిలోకొచ్చాను, ఎలాగ ఎదిగాను. ఇప్పుడు నేను రాశాననుకోండి అన్నీ తప్పులే ఉంటాయి. ఇప్పుడు కూడా నేను రాస్తే అన్ని తప్పులే రాస్తుంటాను. కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి చాలామంది అలాగా అంటేవాళ్ళు. తర్వాత మా చర్చ్‌లో దయాబాబు అని తమ్ముడున్నాడు. తను మ్యూజిక్ డైరెక్టర్. నేను ఏ పాట రాసినా సరే దాన్ని తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేసి మంచిగా మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు. ఆ విధంగా దేవుని కృప వలన మరి ఆ పాటలు అనేకమైన పాటలు. నాకు ఆధారమైన యేసయ్య ఆనుకుందును నీపైనే అనుక్షణం. తర్వాత ఈ మధ్య రీసెంట్‌గా కలవరం ఎందుకనే పాట కూడా. అది ఆహ్, మారుమోగిపోతుంది యూట్యూబ్‌లో. దేవుని కృప వల్ల 15,00,000 పైనే ఇప్పుడు చూసారు. ప్రతి పాట అనుభవమే అమ్మా. అది అది కవిత్వం కాదు. కూర్చొని రాయాలి రాసింది కూడా కాదు. ప్రతి పాట అనుభవం. విన్నారు కదండి పాస్టర్ సాల్మన్ రాజు గారి సాక్ష్యాన్ని. దైవజనుల అనుభవాలు మీకంత ఆత్మీయంగా, దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. మీరు పొందిన మేలులు, ఆత్మీయ అనుభవాలు మాతో పంచుకోండి. కింద కామెంట్ బాక్స్‌లో రాయండి.